మండల్లో ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇందులో మన నవిపేట్ మండల్ నుంచి ఏమి లేదన్నా కానీ 2 వెహికల్లు మాట్లాడి తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే కృష్ణన్న పద్మశ్రీ అవార్డు ప్రోగ్రాము మనము పెట్టుకున్నాము 19వ తారీఖున, అది విజయవంతం చెయ్యనికి మనం ప్రోగ్రాం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కృష్ణమాదిగా మనము 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాము. ఒక తాటిపై వచ్చామంటే అది కృష్ణన్న తెచ్చిన ఉద్యమం ద్వారానే మనం 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు పెన్షను ఇది కృష్ణన్న సన్మాన సభ 6,000 రూపాయల పెన్షన్ కూడా చేస్తాడు. దాని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ సన్మాన సభ, ఎందుకంటే అన్న ఎన్ని రకాలుగా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి మనల్ని ఒక తాటిపై తీసుకొచ్చిన కృష్ణన్నకి మనం ఘనంగా స్వాగతం పలికి ఖచ్చితంగా సన్మాన సభ చేసి తీరాలి. మన నిజామాబాద్ జిల్లా నుంచి ఏమి లేదన్నా కానీ 7 వెహికల్లు ఖచ్చితంగా వస్తున్నాయి. కాబట్టి అన్ని జిల్లాలు కూడా ఇదే రకంగా ఒక తాటిపై ఉండి వికలాంగులందరము ఒక తాటిపై ఉండి అన్ని జిల్లాల నుంచి ఇట్లా 4, 5, 6 వెహికల్లు తీసుకొని రావాలని నేను హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా మనం ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ సాధించుకుంటున్నాం. కాబట్టి దీనికి మనం అందరం కూడా కష్టపడి మనం వెహికల్ మాట్లాడుకోవాలి. ఎంఆర్పిఎస్ కూడా మనకు సహకరిస్తున్నారు. కాబట్టి ఎంఆర్పిఎస్ వాళ్ళతోని మీరందరూ కూడా కలిసి మాట్లాడి మీ సమస్య చెప్పి వాళ్ళతోని కూడా అయితే వాళ్ళు కూడా వెహికల్ మాట్లాడిస్తారు.